నేటి రాశి ఫలాలు. కన్యా రాశి వారికి ఈరోజు ఆప్తుల నుండి అందిన అరుదైన ఆహ్వానాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అవసరానికి ధన సహాయం అనేది అందుతుంది. అలాగే ఈరోజు సమాజంలోని ప్రముఖుల పరిచయాల వలన మీరు అనుకున్న పనులు మరింత వేగవంతం చేయగలుగుతారు. అలాగే ఈరోజు కన్యా రాశి వారు పాత బాకీలను తీర్చగలుగుతారు. వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపార విస్తరణ చేసే ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే కన్యారాశి వారికి ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. ఇక ఈరోజు కన్యారాశి వారు నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. కన్యారాశిలోని ఎవరైతే మహిళలు ఉన్నారో ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక ఈరోజు మిత్రులతో బంధువులతో కలిసి శుభకార్యాలపై ఇంట చర్చలు జరుపుతారు. ఇక ఈరోజు కన్యారాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక రుణాలను తీర్చగలుగుతారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో మంచి లాభాలను దక్కించుకోగలుగుతారు. వైద్యులకు మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగయత్నాలు చేస్తున్నారో వారికి ఉన్నత స్థాయి ఉద్యోగం లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు విద్యార్థులకు విద్యాలాభం కనబడుతుంది. ఉన్నత స్థాయి విద్యా అవకాశం అయితే దక్కుతుంది. నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగం దక్కే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇక ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ లభిస్తాయి. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. అనుకున్నది సాధించే కార్యసిద్ధి అనేది కలుగుతుంది. ఈరోజు ఉద్యోగ విషయంలో, విద్యా విషయంలో ఈరోజు మంచి అనుకూలత కన్యా రాశి వారికి కలుగుతుంది. ఇక మొత్తంగా చూసుకుంటే కన్యా రాశి వారికి పరిస్థితులు అనుకూలిస్తాయి. ఇంట బయట మీదే పై చేయిగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి సమసిపోతాయి. ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మీకు ధనాదాయం అనేది అధికంగా లభిస్తుంది. 2-3 విధాలుగా అదనపు ఆదాయం అనేది సమకూరుతుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో మంచి లాభాలను గడిస్తారు. నూతన వ్యాపార ప్రారంభానికి ఈరోజు మంచి రోజుగా చెప్పుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి సంతోషకరమైన సమాచారం ఒకటి అందుతుంది. ఇక రాజకీయవేత్తలకు సన్మానాలు జరుగుతాయి. విద్యార్థులు కోరుకున్న అవకాశాలను సాధిస్తారు. ముఖ్యంగా కన్యారాశిలోని మహిళలకి చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారం అనేది అన్నింటా అందుతుంది. ఇక ఈరోజు కన్యారాశి వారికి అదృష్ట రంగులు నలుపు మరియు లేత నీలం, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారు ఆదిత్య హృదయాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.